అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రోజులు మారే కొద్దీ రాజకీయాల్లోనూ మార్పులొచ్చాయి. ఒకప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతోంది. హ్యాట్రిక్ ఓటములు కాంగ్రెస్ పార్టీని కోలుకోనీయకుండా చేస్తున్నాయి. కాలక్రమంలో ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. వారసత్వ రాజకీయాల్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా సారథ్యం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసానికి చేరువ కాలేకపోతోంది. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్రాల వారీగా 95 సార్లు ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దూరమయ్యాయి. రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు ఓడిపోయిందో ఇప్పుడు చూద్దాం. సిక్కింలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కుప్పకూలిన కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. 5 సార్లు కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. 2004, 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస ఓటములతో సతమతమవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ కథ మారింది. వరుస ఓటముల తర్వాత కోలుకుంది. శాసనసభ ఎన్నికల్లో 3 సార్లు కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలొచ్చాయి. 2004, 2008, 2018లో జరిగిన ఎన్నికల్లో ఆశించిన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 4 సార్లు బీహార్ ఫలితాలు చేజారిపోయాయి. 2005, 2010, 2020, 2025 ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నిరాశను మిగిల్చాయి. పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 సార్లు చతికిలబడింది. 2006, 2016, 2021లో జరిగిన ఎన్నికల్లో ఆశించిన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. ఒడిశాలో కాంగ్రెస్ ఆశలు అడియాసలయ్యాయి. వరుసగా 5 సార్లు పరాజయాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునే పరిస్థితి కరువైంది. 2004, 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ విలవిల్లాడుతోంది. జార్ఖండ్ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమితో కాంగ్రెస్ పార్టీ కోలుకుంది. 2005, 2009, 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. తర్వాత రాజకీయ సమీకరణాల మార్పుతో కాంగ్రెస్ పార్టీ కుదుటపడింది. కేరళలోనూ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడింది. మెజారిటీ స్థానాలు చేజారిపోవడంతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. 2006, 2016, 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలు ఎదురయ్యాయి. 3 సార్లు అధికారాన్ని కోల్పోయింది. 2007, 2012, 2022 ఎన్నికల్లో చేదు ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ చిన్నబోయింది. గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ప్రతిపక్ష పార్టీకి గట్టి పోటీనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వరుసగా 4 సార్లు ఓటమి పాలైంది. 2007, 2012, 2017, 2022లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. వరుస ఓటములతో విలవిల్లాడుతోంది. 2007, 2012, 2017, 2022లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీని నిరాశపరిచాయి. ఉత్తరాఖండ్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని చేరువ కాలేని పరిస్థితి నెలకొంది. 2007, 2017, 2022లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీని నిరాశపరిచాయి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కంగుతింది. 2 సార్లు పరాజయం పాలైంది. 2007, 2017 ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైంది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ చతికిలబడింది. హ్యాట్రిక్ ఓటమితో కాంగ్రెస్ కుదేలైంది. 2008, 2013, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభావం మసకబారిపోయింది. వరుస పరాజయాలతో దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తింది. 2008, 2013,
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టెక్కే పరిస్థితి లేకపోయింది. త్రిపురలో కాంగ్రెస్ పార్టీ తేరుకోలేకపోతోంది. వరుసగా 4 సార్లు ఓడిపోయింది. అక్కడ కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2008, 2013, 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. నాగాలాండ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. వరుస పరాజయాలతో ఉనికి కోల్పోయింది. 2008, 2013, 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. తమిళనాడులో కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రాజకీయ సమీకరణాలను కూడగట్టుకుని కూటమితో ఉనికి చాటుకుంటోంది. 2011, 2016 ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసింది. పాండిచ్చేరిలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. 2 సార్లు ఫలితాలు నిరాశపరిచాయి. 2011, 2021లో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు చేజారిపోయాయి. గోవాలో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. వరుస ఓటములతో హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. 2012, 2017, 2022 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు కాంగ్రెస్ చేజారిపోయాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ రాణించలేకపోయింది. 2 సార్లు అధికారానికి దూరమైంది. 2013, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటకు బీటలు వారాయి. వరుస పరాజయాలతో కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. 2013, 2015, 2020, 2025 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంగుతింది. ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలోనూ కాంగ్రెస్ కనుమరుగైంది. హ్యాట్రిక్ పరాజయాలతో ఉనికి కోల్పోయింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కంగుతింది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కలవరపాటుకు గురైంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా పరాజయం పాలైంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మాయమైపోయింది. హ్యాట్రిక్ ఓటములతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కష్టంగా మారింది. 2014, 2019, 2024లో జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సతమతమైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2 సార్లు పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న పరిస్థితి నుంచి ఉనికిని చాటుకుంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుమరుగైంది. హ్యాట్రిక్ ఓటములతో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని పరిస్థితి తలెత్తింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అస్సాంలో కాంగ్రెస్ అదృశ్యమైంది. వరుసగా 2 సార్లు అధికారాన్ని కోల్పోయింది. 2016, 2021 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మేఘాలయలో కాంగ్రెస్ విలవిలలాడింది. వరుసగా 2 సార్లు ఓటమి పాలైంది. 2018, 2023 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించలేక అధికారానికి దూరమైంది. మణిపూర్లో కాంగ్రెస్ మాయమైపోయింది. వరుసగా 2 సార్లు ఓటమితో అధికారాన్ని కోల్పోయింది. 2017, 2022 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను చేజిక్కించుకోలేకపోయింది. మిజోరాంలో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. వరుసగా 2 సార్లు ఓటమి పాలైంది. 2018, 2023 ఎన్నికల్లో అధికారానికి దూరమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సాగమైంది. 2 వరుస పరాజయాలతో అయోమయంలో పడింది. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.